హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ ఆప్షన్ ట్రేడింగ్ చేశాను. 14th August ఎక్స్పైరీ, 6,500 స్ట్రైక్ ప్రైస్. పుట్ బయింగ్ ఈజ్ 150, ఎగ్జిట్ ఈజ్ 160. లాట్స్ 3 లాట్స్ తీసుకున్నాను. సో 150 అండ్ 160 ఎగ్జిట్ చేసినందుకు 3,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఓన్లీ 10 పాయింట్స్కి 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. చాలే అనుకొని నేను ఇంకా క్లోజ్ చేసేసాను అనమాట. ఎంట్రీ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్కెట్లో ఎవరైనా సరే డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు మంచి ప్రొఫెషనల్స్ని చూస్ చేసుకోండి. ఎవరైతే బాగా గైడ్ చేయగలుగుతారు అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సజెషన్స్తో మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ట్రేడింగ్ అనే కాదు, ఈవెన్ క్యాష్ మార్కెట్లో చేయాలనుకున్నా కానీ కూడా మంచి ప్రొఫెషనల్స్ కావాలి. ఎక్కడ షేర్ కొనాలి అనేది తెలియాలి కదా, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలనేది మీకు తెలియాలి కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఏ సిగ్మెంట్ అయినా సరే మీరు మంచి ప్రొఫెషనల్ని ఎంచుకొని నేర్చుకొని చేశారనుకోండి, డబ్బులు ఎక్కడ పోవండి. మీకు 500 వచ్చే దగ్గర 200 వస్తాయేమో, 1000 వచ్చే దగ్గర 500 వస్తాయేమో, అంతే తేడా ఉంటుంది తప్పితే. కానీ తెలియకుండా మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేశారనుకోండి, ఏముందిలే అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే వచ్చేస్తాయని అలా చేస్తే మాత్రం గోవిందా, ఇంకా అంతే సంగతులు. డబ్బులు కాదు కదా, ఇంకా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మిగలదు. ఎందుకంటే తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కసారి మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వస్తుందిలే, అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, వస్తుందిలే అనేసి అనుకుంటాం. కానీ అది రాదు ఇంకా. ఎందుకంటే మార్కెట్ మూమెంటం ఉంటేనే వస్తుంది. అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ప్రతి మార్కెట్లో అవుతూనే ఉంటుంది కాబట్టి, ప్రతి సిగ్మెంట్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఎంట్రీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో స్టాప్లెస్ పెట్టుకొని మరీ ట్రేడింగ్ అనేది చేయాలి. స్టాప్లెస్ లేకుండా చేయకూడదు. స్టాప్లెస్ లేకుండా ట్రేడింగ్ చేస్తే ఇంకంతే, మన చేతుల్లో ఇంకేం ఉండదన్నమాట. స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు. అండ్ ట్రేడింగ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ మీరు చేసినప్పుడు, మీరు నేర్చుకొని చేసినా సరే, తెలియకుండా చేసినా సరే, ఎలా చేసినా సరే, ఇన్ కేస్ ఎవరైనా చేస్తే కానీ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అక్కడితో ఆపేయండి. ఈవెన్ లాస్ వచ్చిందనుకోండి, అక్కడితో ఆపేయండి. అంతేకాని లాస్ వచ్చినా సరే నెక్స్ట్ ఎంట్రీ తీసుకోకండి, ప్రాఫిట్ వచ్చినా సరే నెక్స్ట్ ఎంట్రీ తీసుకోకండి. ఎందుకంటే ముందొచ్చిన మార్కెట్ ఈవెన్ ఫ్యూచర్స్ మూమెంటం ఉంటే ఆప్షన్స్ మూమెంటం ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ అటెంప్ట్ చేయకండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారానే డబ్బులు ఇటు అటు అవుతూ ఉంటాయి. అలాంటివి తెలియకుండా చేస్తే ఇంకా ఎవరు ఏం చేయలేరు అనమాట. అందుకని నేర్చుకొని చేస్తే మీకు మంచిది. ఎవరిని ఏమనకుండా మీ డబ్బులు మీరు సంపాదించుకుంటారు. తెలియకుండా చేశారనుకోండి, మార్కెట్స్ని బ్లేమ్ చేస్తారనమాట. మార్కెట్స్ మంచి కాదు అని చెప్పేసి, మార్కెట్లో డబ్బులు పోతాయి అని చెప్పేసి బ్లా 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 సంథింగ్ ఏదేదో అంటుంటారు. సో అలా కాదండి. మార్కెట్ ఏంటంటే మనం బ్రెయిన్ యూస్ చేయాలి. మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. అలా అయితేనే మనం మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడు డిపెండ్స్ ఆన్ మార్కెట్ మన ప్రాఫిట్ అనేది గ్రాప్ చేయాలి. అంతేగాని మన ఆలోచన ప్రకారం ప్రాఫిట్స్ ఇంత రావాలి అంత రావాలి అని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ కండిషన్ని బట్టే ప్రాఫిట్స్ మనం తీయగలుగుతాము. అందుకని చెప్తున్నాను అనమాట. ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ, లేకపోతే తెలుసుకొని చేయాలనుకున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మోస్ట్లీ ట్రేడింగ్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తే కానీ, ఏదైనా పార్ట్ టైం జాబ్ కావాలి అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు, సైడ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు ఎక్కడ పోవండి. మన డబ్బులు మన చేతుల్లోనే ఉంటాయి. ఈరోజు లాస్ వస్తే రేపు కవర్ అవుతుందన్న కెపబిలిటీ మనలో ఉంటుందన్నమాట, నేర్చుకొని చేస్తే. థ్యాంక్ యూ.